ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ AY 26-27 అంటే ఫినాన్షియల్ ఇయర్ 25-26కి స్టార్ట్ అయిపోయాయి. ఫార్మ్స్ కూడా నోటిఫై అయ్యాయి. లైక్ ITR 1, 2 and 4 నేను ఈ వీడియో చేసేటప్పటికి రిలీజ్ అయ్యాయి. బట్ కంగారు పడి వెంటనే ఫైల్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వర్క్ చూడండి. నమస్తే, నేను మీ CA శరత్ జ్యోత్స్న. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకండి, ఎండ్ వర్క్ చూడండి. అసలు ముందు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలో చూద్దాం. మీరు కనుక ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే చూస్ చేసుకుంటే అండ్ మీ యాన్యువల్ ఇన్కమ్ 2.5 lakhs అబౌవ్ ఉంటే మీరు రిటర్న్ ఫైల్ చేయాలి. అదే న్యూ ట్యాక్స్ రెజ్యూమే అయితే మీ యాన్యువల్ ఇన్కమ్ 4 lakhs దాటితే అప్పుడు రిటర్న్ ఫైలింగ్ అనేది మ్యాండేటరీ. ఈ 2 కేసెస్లోనే కాకుండా ఇంకా మిగతా 6 కేసెస్లో కూడా రిటర్న్ ఫైలింగ్ అనేది మ్యాండేటరీ. ఫస్ట్, మీరు కరెంట్ అకౌంట్లో 1 crore కన్నా ఎక్కువ డిపాజిట్ చేసినా, సెకండ్, ఫారెన్ ట్రిప్స్ పైన 2 lakhs అబౌవ్ స్పెండ్ చేసిన, థర్డ్, ఎలక్ట్రిసిటీ బిల్ ఆ ఇయర్లో 1 lakh అబౌవ్ పే చేసిన, ఫోర్త్, మొత్తం ఇయర్ కలిపి మీకు TDS ఆర్ TCS 25,000 అబౌవ్ డిడక్ట్ అయ్యి ఆర్ కలెక్ట్ అయినా కూడా, ఫిఫ్త్ కేస్, మీరు ఏదైనా బిజినెస్ చేస్తే దాని టర్న్ ఓవర్ 60 lakhs అబౌవ్ ఉండి, లేదంటే మీరు ఏదైనా ప్రొఫెషనల్ అయి ఉంటే మీ బిజినెస్ రిసీట్స్ 10 lakhs అబౌవ్ ఉన్నా, సిక్స్త్ కేస్, ఫారెన్ లో మీకు ఏమైనా ఆస్తులు ఉన్నా కూడా రిటర్న్ ఫైలింగ్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ మీ ఇన్కమ్ 2.5 or 4 lakhs కి బిలో ఉండి అండ్ మీరు పైన చెప్పిన 6 కేసెస్ లో కూడా ఫాలో అవ్వకపోయినా రిటర్న్ ఫైల్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే యూజువల్గా మన బ్యాంక్ లోన్స్కి వెళ్ళినప్పుడు కానీ, వీసా అప్లికేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతారు. సో మీరు ఇయర్ ఫైల్ చేసుకుంటే ఒక ఇయర్ యాడ్ అయిపోతుంది కదా. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి? ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి Form 16. ఇన్ కేస్ మీరు సాలరీడ్ ఇండివిజువల్స్ అయితే ఈ Form 16ని మీ ఎంప్లాయర్ దగ్గర కలెక్ట్ చేసుకోవడం మిస్ అవ్వకండి. ఈ Form 16 జనరేట్ అవ్వడానికి June 15th వరకు టైం పడుతుంది. సో June 15 తర్వాత ఎట్ ఎనీ కాస్ట్ మీ మెయిల్స్కి వచ్చేస్తాయి. లేదంటే మీరు రిక్వెస్ట్ చేసి తీసుకోండి. లేదంటే మీరు మీ కంపెనీకి సంబంధించిన డైరెక్ట్గా HRMS పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు డ్యూరింగ్ ద ఇయర్ జాబ్ చేంజ్ అయితే మీ ఓల్డ్ ఎంప్లాయర్ అండ్ న్యూ ఎంప్లాయర్ దగ్గర ఇద్దరు దగ్గర Form 16s అనేవి కలెక్ట్ చేసుకోవాలి. సో ఆ ఇయర్కి మీ దగ్గర 2 Form 16s ఉంటాయి. అండ్ ఈ Form 16లో 2 parts ఉంటాయి, Part A అండ్ Part B. Part Aలో ఆన్ యువర్ బిహాఫ్ ఎంత ట్యాక్స్ డిడక్ట్ అయిందో ఆ సమ్మరీ ఉంటుంది. అండ్ Part Bలో ఫుల్ శాలరీ బ్రేకప్, లైక్ ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్, టాక్సిబుల్ శాలరీ ఎంత, టాక్సిబుల్ అలవెన్సెస్ ఏంటి, పర్క్విజిట్స్ ఎంత, అండ్ మీరు క్లెయిమ్ చేసుకునే డిడక్షన్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. Form 16లో మనకు ఓన్లీ శాలరీ డీటెయిల్స్ ఉంటాయి కదా, బట్ AISలో మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము డ్యూరింగ్ ద ఇయర్, మ్యూచువల్ ఫండ్ హౌసెస్ నుంచి షేర్స్ ఎంత కొన్నాము, ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది బ్యాంక్ నుంచి FDs పైన, అండ్ ఎంత క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ పైన స్పెండ్ చేసాము అనే డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఈ ఫామ్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. లాగిన్ చేశాక సర్వీసెస్ ట్యాబ్కి వెళ్ళి AIS అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. మీరు ఫైల్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ AISలో ఉండే డీటెయిల్స్తో మ్యాచ్ అవ్వాలి. దిస్ ఇస్ అ మేజర్ మ్యాచ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసేది. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మీకు నోటీసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇదంతా చెక్ చేసిన తర్వాతనే ఫైల్ చేయడానికి ప్రొసీడ్ అవ్వండి. బేసిక్గా IT డిపార్ట్మెంట్ ఇక్కడే మేజర్గా చెక్ చేస్తుంది, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్ బ్రోకర్స్, ఫండ్ హౌసెస్ నుంచి ఫెచ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్, TIS అంటే ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ. దీనికి AISకి డిఫరెన్స్ ఏంటంటే AISలో ఉన్న డేటాని ఇది సమ్మరీ ఫామ్లో ఇస్తుంది క్లీన్గా. సో మీకు ఏమైనా AIS చూసినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటే TIS రిఫర్ చేసుకోండి. నెక్స్ట్, Form 26AS TDS స్టేట్మెంట్ అంటాము. ఎవరైతే మన పాన్ మీద TDS ఆర్ TCS డిడక్ట్ ఆర్ కలెక్ట్ చేశారో, లైక్ బ్యాంక్స్, ఎంప్లాయర్, కార్ కొన్నప్పుడు కార్ డీలర్స్ కలెక్ట్ చేస్తుంటారు కదా TCS, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇది డైరెక్ట్గా ఇంతకుముందు చెప్పిన పోర్టల్లోనే మీకు అవైలబుల్ ఉంటుంది. వెబ్సైట్ డీటెయిల్స్ నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ప్లీజ్ డూ చెక్ దాట్. అండ్ ఇన్ కేస్ మీరు ఏమైనా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసిన డ్యూరింగ్ ద ఇయర్, దానికోసం Form 16A కలెక్ట్ చేసుకోవడం మిస్ అవ్వకండి. సో మీకు ఆ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ మీరు ఎవరితోనైతే వర్క్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోండి. ఈ 5 డాక్యుమెంట్సే కాకుండా అడిషనల్గా మీరు 1st April 2025 నుంచి 31st March 2026 వరకు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, మీకు ఎన్ని బ్యాంక్స్ ఉంటే అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్ లైక్ FDs కానీ, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ జస్ట్ డౌన్లోడ్ సెక్షన్లో కాకుండా వెళ్ళి ఒక ఫోల్డర్లో ప్రాపర్గా సేవ్ చేసుకొని మీ డ్రైవ్లో కూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి, ఫ్యూచర్ రిఫరెన్స్కి పనికొస్తుంది. ఆల్సో 12 months పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే వర్సెస్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే. మీరు ఫైల్ చేయడానికి వెబ్సైట్లో లాగిన్ చేస్తే ఫస్ట్ మీకు బై డిఫాల్ట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఉంటుంది. బట్ మీరు ఎంప్లాయర్కి డిక్లేర్ చేసినప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే చూస్ చేసుకొని ఇప్పుడు ఫైల్ చేసేటప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి స్విచ్ అవ్వచ్చా లేదా, ఇవన్నీ ఈ సెక్షన్లో కవర్ చేస్తాను.
సో బేసిక్గా మీరు కనుక సాలరీడ్ ఇండివిజువల్ అయితే ITR 1 and 2 ఫైల్ చేస్తే కనుక మీరు స్విచ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో మీరు మీ ఎంప్లాయర్కి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో డిక్లేర్ చేసినా, ఫైల్ చేసేటప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి స్విచ్ అవ్వాలనుకున్నా, లేదంటే వైసీ వర్సా మీ ఎంప్లాయర్కి న్యూ ట్యాక్స్ రెజ్యూమే డిక్లేర్ చేసి మీరు ఫైల్ చేసేటప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే బెనిఫిషియల్ అనిపిస్తే అండ్ మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటే డిడక్షన్స్కి అండ్ ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి, అప్పుడు మీరు స్విచ్ చేసుకోవచ్చు. బట్ అదే బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్ డిక్లేర్ చేసే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బై డిఫాల్ట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు న్యూలో ఉంటుంది కాబట్టి ఓల్డ్ కి స్విచ్ చేయాలంటే వాళ్ళు ఫామ్ 10 IEA ఫైల్ చేయాలి. అది కూడా డ్యూ డేట్ కి ముందే ఫైల్ చేయాలి. బట్ ఒక్కసారి ఒక ఇయర్ లో చేంజ్ చేస్తే మాత్రం మళ్ళీ స్విచ్ చేసుకునే ఆప్షన్ ఉండదు. సో వన్స్ ఇన్ లైఫ్ టైం ఆప్షన్ అన్నమాట. ఆప్షన్ చూస్ చేసుకునేటప్పుడే ఆచితూచి ఆలోచించి చేసుకోండి. అండ్ బై ది వే మీరు ఒకవేళ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేకి చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం డ్యూ డేట్ కన్నా ముందే ఫైల్ చేయాలి. ముఖ్యంగా సాలరీడ్ ఇండివిజువల్స్ అయితే జూలై 31 లోపే ఫైల్ చేయాలి. లేదంటే జూలై 31 క్రాస్ అయింది అంటే మీకు బై డిఫాల్ట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమేలోనే ఫైల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డిడక్షన్స్. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే చూస్ చేసుకునే వాళ్ళు డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. లైక్ అండర్ సెక్షన్ 80C, 80D, 80E అండ్ అండర్ సెక్షన్ 24B హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉండాలి. అండ్ డాక్యుమెంట్ నెంబర్స్, పాలసీ నెంబర్స్ కూడా అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ నుంచి. సో అవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు. అండ్ కరెక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేయండి టు అవాయిడ్ ఎనీ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్. ఈ డిడక్షన్స్ తో పాటు మీ సాలరీ స్ట్రక్చర్ లో ఉండే అలవెన్సెస్ లైక్ HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేకి స్టాండర్డ్ డిడక్షన్ 50,000కి క్యాప్ అయి ఉంటుంది. బట్ అదే న్యూ ట్యాక్స్ రిజ్యూమేలో మీకు ఎక్కువ డిడక్షన్స్ లేనప్పటికీ ఈ స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ అనేది 75,000 ఉంటుంది. బట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో ఉన్న డిడక్షన్స్ లేకపోయినా కొన్ని డిడక్షన్స్ మాత్రం న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్ చేసే NPS కాంట్రిబ్యూషన్, ఫ్యామిలీ పెన్షన్, అగ్నివీర్ కార్పస్ ఫండ్కి ఏదైతే డొనేట్ చేస్తారో అది అండ్ దానిపైన వచ్చిన ఇంట్రెస్ట్, ఇలాంటి లిమిటెడ్ డిడక్షన్స్ మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. రిటర్న్ ఫైల్ చేయడమే కాదు, కరెక్ట్ ఫామ్ చూస్ చేసుకొని ఫైల్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకు మొత్తం 7 ఫామ్స్ ఉంటాయి ITR 1 నుండి 7 వరకు. సో ఎవరు ఏ ఫామ్ పిక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఫామ్ ITR 1. శాలరీ ఇండివిజువల్ అయ్యి మీ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, 1 హౌస్ ప్రాపర్టీ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అప్ టు 50 lakhs ఉంటే మాత్రం ఈ ఫామ్ చూస్ చేసుకోవాలి. ITR 2. శాలరీ ఇన్కమ్ ఉండి మీకు ఫారెన్ అసెట్స్ ప్లస్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ లాసెస్ ఉండి లేదంటే మీ ఇన్కమ్ అబౌవ్ 50 lakhs ఉంటే మీరు ITR 2 చూస్ చేసుకోవాలి. ఆల్సో మీకు మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీ ఉన్నా కూడా మీరు ITR 2 చూస్ చేసుకోవాలి. ITR 3. బిజినెస్ ఇన్కమ్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు అండ్ ఎవరైతే ప్రిజంప్టివ్ టాక్సేషన్ అండర్ సెక్షన్ 44AD ఆర్ 44ADA ఆప్ట్ చేసుకోవట్లేదో వాళ్ళు మాత్రం ITR 3 చూస్ చేసుకోవాలి. ITR 4. బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మీరు పర్సెంటేజ్ ఆఫ్ బిజినెస్ రిసీట్స్ ఆర్ టర్న్ ఓవర్ చూపించాలి అనుకునే వాళ్ళు ఈ ఫామ్ ని చూస్ చేసుకోండి. మేజర్ గా నేను చూసిన వాళ్ళలో చాలా మంది మిస్టేక్ చేసేది ఇక్కడే. రాంగ్ ఫామ్ చూస్ చేసుకుంటే మాత్రం మీ రిటర్న్ డిఫెక్టివ్ గా మార్క్ అవుతుంది. అండ్ డిఫెక్టివ్ గా మార్క్ అయితే మీకు మెయిల్స్ వస్తాయి అండ్ విత్ ఇన్ 15 days లోపు మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఒకవేళ అలా రెక్టిఫై చేయలేదనుకోండి విత్ ఇన్ టైం పీరియడ్ మీరు రిటర్న్ ఫైల్ చేయనట్టే లెక్క. IT డిపార్ట్మెంట్ రికార్డ్స్ లో మీరు రిటర్న్ ఫైల్ అనేది కనిపించదు. అండ్ సాలరీడ్ ఇండివిజువల్స్ ఎవరైనా ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ లాంటివి ఏమైనా ఎర్న్ చేస్తే డ్యూరింగ్ ద ఇయర్ వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ITR 1 or 2 మీరు ITR 4 చూస్ చేసుకోవాలి. అండ్ మీరు డీటెయిల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయకుండా మీ బిజినెస్ రిసిట్స్ అప్ టు 50 lakhs ఉండి 50% ఆఫ్ ది ఇన్కమ్ డిక్లేర్ చేయాలనుకుంటే మాత్రం మీరు ITR 4 చూస్ చేసుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా మీకు డ్యూరింగ్ ద ఇయర్ నాన్ రిలేటివ్స్ నుంచి మోర్ దెన్ 50,000 కన్నా గిఫ్ట్స్ వచ్చుంటే మాత్రం మీరు అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సెక్షన్లో డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయడమే కాదు 50,000 అబౌవ్ ఉంటే అది ట్యాక్స్ కూడా పడుతుంది. సో మీరు దానిపైన ట్యాక్స్ కూడా పే చేయాలి. అండ్ మ్యారేజ్ లాంటి అకేషన్స్ లో నాన్ రిలేటివ్స్ ఎవరైనా సరే 50,000 అబౌవ్ ఉన్నా కూడా అది ఎగ్జామ్ట్ కేటగిరీలో వస్తుంది. బట్ స్టిల్ అది ఎగ్జామ్ట్ అయినా కూడా మీరు మాత్రం ఖచ్చితంగా డిక్లేర్ చేయండి ఎగ్జామ్ట్ ఇన్కమ్ లో, సో దట్ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఏమీ ఉండవు మీకు. అండ్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే F&O లో ట్రేడ్ చేస్తే అది క్యాపిటల్ గెయిన్స్ లా కాకుండా బిజినెస్ ఇన్కమ్ లో ట్యాక్స్ అవుతుంది. సో మీరు కరెక్ట్ హెడ్ లో డిక్లేర్ చేయండి దాన్ని. సో మీరు యూజ్ చేసే బ్రోకింగ్ యాప్స్ లైక్ Zerodha, Angel One, Grow, Upstocks లాంటి వాటిలో రిపోర్ట్ సెక్షన్ లోకి వెళ్తే అందులో ట్యాక్స్ P&L అని ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని సేమ్ ఫోల్డర్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇందులో మీకు క్యాపిటల్ గెయిన్స్ ఆర్ లాసెస్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు ఇది మాత్రం డిస్క్లోజ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో అదే స్టేట్మెంట్లో మీకు డివిడెండ్ ఇన్కమ్ కూడా కనిపిస్తుంది. ఆ డివిడెండ్ ఇన్కమ్ కూడా అదర్ సోర్సెస్లో డిక్లేర్ చేయండి. అండ్ ఈ డివిడెండ్ అనేది ఇంతకుముందు ఎగ్జామ్ట్ ఉండేది, బట్ ఇప్పుడు ట్యాక్సబుల్. సో ఖచ్చితంగా డిక్లేర్ చేసి ట్యాక్స్ పే చేయండి. రిఫండ్స్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసారు కదా, రిఫండ్స్ అనేవి చాలా డిలే అయ్యాయి. ఎవ్రీథింగ్ గో త్రూ అయ్యాక రిఫండ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ చాలా మందికి రీసెంట్గా వచ్చాయి, లైక్ ఆల్మోస్ట్ ఫైల్ చేసిన 10 months తర్వాత వచ్చాయి. సో డోంట్ ఫర్గెట్ టు రిమెంబర్ దట్ మీ దగ్గర జెన్యూన్గా ఉన్న ప్రూఫ్స్కి మాత్రమే డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోండి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే
లేదంటే మాత్రం చేయకండి. బికాజ్ ఐటీ డిపార్ట్మెంట్ మీరు డిక్లేర్ చేసే ప్రతి ఇన్కమ్‌ని ఏఐఎస్, టీఐఎస్, 26ఏఎస్, ఫార్మ్ 16 ఇవన్నీ చెక్ చేస్తుంది కాబట్టే రిఫండ్స్ అనేవి డిలే అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు క్లెయిమ్ చేసే డిడక్షన్స్‌కి ఇంతకుముందు జస్ట్ అమౌంట్ ఇస్తే సరిపోయేది. బట్ లాస్ట్ ఇయర్ నుంచి మీరు ఆ సెక్షన్‌లో ఎవరి దగ్గర పాలసీ తీసుకున్నారు, లేదంటే లోన్ తీసుకున్నారు, గవర్నమెంటా, నాన్ గవర్నమెంటా, బ్యాంకా, ఎన్‌బీఎఫ్‌సీయా ఇవన్నీ డిక్లేర్ చేయాలి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీ పాలసీ నెంబర్, లోన్ అకౌంట్ నెంబర్ ఎక్సెట్రా అనే డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. సో ఫేక్‌గా ఏం క్లెయిమ్ చేయడానికి లేదు. కేర్ఫుల్గా ఇన్ఫోని తరోగా చెక్ చేసి ఫిల్ చేయండి. ఆల్సో చాలా మందికి యూజువల్గా బ్యాంక్స్లో ఎఫ్డీస్ పైన ఇంట్రెస్ట్ డిడక్ట్ అవుతుంది వాళ్ళు ఫామ్ 15G ఆర్ హెచ్ సబ్మిట్ చేయనప్పుడు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్స్ క్లెయిమ్ చేసుకోండి. ఆల్సో కొంతమంది కారు కొంటుంటారు డ్యూరింగ్ ద ఇయర్ వాళ్ళ పేరు పైన, దాని మీద కూడా మన టీసీఎస్ డిడక్ట్ అవుతుంది 10 lakhs అబౌవ్ ఉంటే దాన్ని కూడా మీరు క్లెయిమ్ చేసుకొని, ఒకవేళ మీకు ట్యాక్స్ పేమెంట్ కన్నా ట్యాక్స్ డిడక్ట్ అయింది ఎక్కువ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా రిఫండ్ వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు ఫైల్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. మీరు ఫైల్ చేస్తేనే ఆ రిఫండ్ అనేది క్రెడిట్ అవుతుంది, లేదు అంటే మాత్రం అవ్వదు. లాసెస్ మీకు బిజినెస్లో కానీ, లేదంటే మ్యూచువల్ ఫండ్ సెల్ చేసేటప్పుడు, లేదంటే షేర్ సెల్ చేసినా, లేదంటే ఎఫ్ఎండ్ఓల సెక్షన్లో కానీ మీకు ఏమైనా లాసెస్ ఇన్కర్ అయితే ఖచ్చితంగా డిక్లేర్ చేయండి, అవి వదిలేయకండి. ఎందుకంటే ఈ లాసెస్ అనేవి ఫ్యూచర్ ప్రాఫిట్స్కి అడ్జస్ట్ అయ్యి మీకు ఆ ఇయర్లో ట్యాక్స్ అనేది తక్కువ పడుతుంది. బట్ ఈ లాసెస్ని మీరు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు డ్యూ డేట్ కన్నా ముందే రిటర్న్ ఫైల్ చేయాలి. ఇన్ కేస్ డ్యూ డేట్ మిస్ అయితే మాత్రం ఆ లాసెస్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేరు. సో డ్యూ డేట్ లోపు ఫైల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు డ్యూ డేట్ అంటున్నాం కదా, డ్యూ డేట్స్ ఏంటి అంటే సాలరీడ్ ఇండివిజువల్ ITR 1 and 2 ఫైల్ చేస్తే మాత్రం డ్యూ డేట్ వచ్చేసి 31st July 2026. అండ్ బిజినెస్ ఇన్కమ్ ఉండి ITR 3 or 4 ఫైల్ చేస్తుంటే నాన్ ఆడిట్ కేసెస్లో మీ డ్యూ డేట్ వచ్చేసి August 31st, 2026. అండ్ అదే ఆడిట్ కేసెస్కి డ్యూ డేట్ వచ్చేసి 31st October. సో మీరు ఖచ్చితంగా డ్యూ డేట్ లోపే ఫైల్ చేయండి, లేదంటే లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకునే ఆప్షన్ మిస్ అవుతారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేకి స్విచ్ చేసుకునే ఆప్షన్ కూడా మిస్ అవుతారు. సో ఇవన్నీ లాసెస్ బేర్ చేయకుండా టైం తీసుకొని ఒక వీకెండ్ స్పెండ్ చేసి రిటర్న్ ఫైల్ చేయండి. అండ్ ఇంటి వైద్యం పెరటిక్ చేయడం అంటారు కదా, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి, మీ సిఎస్ని కన్సల్ట్ అయ్యి ఫైల్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు డ్యూ డేట్ మిస్ అయితే మాత్రం 31st December లోపు బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు, బట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో మాత్రమే ఫైల్ చేయాలి. ఆల్సో మీరు అండర్ సెక్షన్ 234F మీరు లేట్ ఫీజ్ పే చేయాలి. ఇన్ కేస్ మీ ఇన్కమ్ 5 lakhs బిలో ఉంటే లేట్ ఫీజ్ అనేది 1000 rupees ఉంటుంది. అండ్ అదే 5 lakhs అబౌవ్ ఉంటే లేట్ ఫీజ్ అనేది 5000 ఉంటుంది. ఫ్లాట్ ఫీజ్ ఇది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234A, B, C కూడా పే చేయాలి. ఫైనలీ వీఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో, ఆల్మోస్ట్ వచ్చేసాము. సో ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసింది అనుకుంటాను. సో వాల్యూ యాడ్ చేస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఆల్సో మీరు నాతో 1-on-1 కనెక్ట్ అవ్వాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ QR కనిపిస్తుంది కదా, అక్కడ స్కాన్ చేసి మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. రిటర్న్ ఫైల్ చేసే ముందు ఒకసారి డీటెయిల్స్ అని తరోగా చెక్ చేసుకోండి. బై డిఫాల్ట్ ప్రీఫిల్ డేటా వస్తుందని చెప్పేసి డైరెక్ట్గా క్లిక్ చేయకండి సబ్మిట్ బటన్. ఒకసారి తరోగా చెక్ చేసుకోండి అన్ని డీటెయిల్స్ వచ్చాయా, ఎస్పెషల్లీ లైక్ డివిడెండ్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇలాంటి ఇన్కమ్స్ అన్ని డిస్క్లోజ్ అయ్యాయో లేదో కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఈవెన్ మీరు ఎవరితోనైనా రిటర్న్ ఫైల్ చేస్తున్నా కూడా ఒకసారి తరోగా చెక్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే వాళ్ళని అడగండి ఏ సెక్షన్లో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేశారన్నది. ఓవరాల్గా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి మీరు చెప్పకపోవడము, వాళ్ళు మిస్అండర్స్టాండ్ అవ్వడము ఏదో ఒకటి అవుతుంది. సో ఫ్యూచర్లో నోటీసెస్ వస్తే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. సో క్లియర్గా ఒకసారి తరోగా చెక్ చేసుకోండి. రిటర్న్ ఫైల్ చేసిన వితిన్ 30 days లోపు మీరు ఈ వెరిఫికేషన్ అనేది చేయడం మ్యాండేటరీ, లేదంటే రిటర్న్ ఫైల్ అవ్వనట్టే లెక్క. సో ఇట్ హార్డ్లీ టేక్స్ less than 1 minute. మీరు ఆధార్, OTP, లేదంటే డిమాట్ అకౌంట్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, అవి చెక్ చేసుకొని మీకు సూటబుల్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని మాక్సిమం ఆధార్, OTPతో అయిపోతుంది మీ పని అంతా. ఆల్సో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీ రిటర్న్లో కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసి, లాస్ట్ ఇయర్ చాలా మంది రిఫండ్స్ అనేవి బ్యాంక్ వ్యాలిడేషన్ ఇష్యూస్ వల్ల ఫెయిల్ అయ్యాయి. సో అలాంటి ఇష్యూస్ ఉండొద్దంటే కరెక్ట్గా చెక్ చేసుకొని, ముఖ్యంగా IFSC డీటెయిల్స్ లాంటివి. దట్స్ ఆల్ అబౌట్ ITR ఫైలింగ్ అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్. నమస్తే.